మినిస్టర్ తాయారు త్రిపాఠికి కాల్ చేస్తుంది. కాల్ చేసి ఇలా అంటుంది, నీకు ప్రమోషన్ పైసలా ఏవి కావాలన్నా ఇస్తా, వాడు యాడున్నాడో చెప్పు త్రిపాఠి అని చెప్పేసి మినిస్టర్ తాయారు త్రిపాఠితో అంటుంది. అప్పుడు త్రిపాఠి అంటాడు కదా, సాధు సార్ ఆఫీస్లో జేడీ ముందు ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. అంటే వెంటనే అక్కడ మినిస్టర్ తయారుకు షాక్ అవుతుంది. షాక్ అయిన తర్వాత మళ్ళీ త్రిపాఠి అంటాడు కదా, జేడీ ఎంక్వైరీ చేస్తుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు తను ఇంకా షాక్ అవుతుంది మినిస్టర్. తర్వాత జేడీ దగ్గర కూర్చున్న గంగాధర్ను జేడీ ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు అదే భాగంలో జేడీ గంగాధర్ని అంటుంది కదా, జేడీ తను చేసిన తప్పులకు మేము శిక్ష పడేలా చేస్తాము, మీరు వచ్చి దానికి సాక్ష్యం చెప్పగలరా అని చెప్పేసి జేడీ అడుగుతుంది. అప్పుడు వెంటనే గంగాధర్ అంటాడు కదా, చెప్తాను మేడం, చెప్తాను, తాయారు క్రూరత్వానికి కావ్య గారి నిజాయితీ నిరూపించడానికైనా మీరేం చెప్పమన్నా నేను అది వచ్చి చెప్తాను మేడం అని చెప్పేసి అంటాడు గంగాధర్. తర్వాత అక్కడ త్రిపాఠి తాయారుతో అంటాడు కదా, మీరు వెంటనే సాధు సార్కి కాల్ చేసి వాడిని అప్పగించమని ఆర్డర్ చేయండి అని చెప్పేసి త్రిపాఠి అంటాడు. అప్పుడు మినిస్టర్ తాయారు ఓకే అని ఫోన్ పెట్టేసి సాధు సార్కి కాల్ చేస్తుంది. కాల్ చేసి అంటుంది కదా, గంగాధర్ అనే ఒక అతన్ని మీరు అరెస్ట్ చేశారంట కదా, వాడిని పట్టుకొని వెంటనే మా ఇంటికి తీసుకురండి అని చెప్పేసి అంటుంది సాధు సార్తో. అప్పుడు సాధు సార్ ఏం చెప్పాలో అర్థం కాలేదు. జేడీ కేడీలు అలానే చూస్తూ ఉండిపోతారు. అసలు సాధు సార్ తీసుకొని వస్తాడా, లేకపోతే జేడీ తీసుకురాని ఇవ్వదా, లేకపోతే జేడీ వచ్చి తయారుతో మాటలు యుద్ధం చేస్తుందా, ఏం చేస్తుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.